ఇప్పుడు మునగడు రాజకీయంకి వచ్చేసరికి కాంగ్రెస్ వాళ్ళు అభ్యర్థుల్ని డిక్లేర్ చేశారు, బీజేపీ వాళ్ళు కూడా డిక్లేర్ చేశారు. మరి టిఆర్ఎస్ ఇప్పటి వరకు అభ్యర్థుల్ని డిక్లేర్ చేయలేదు. అంటే వాళ్ళు కాంగ్రెస్ కి భయపడతారా, లేకపోతే టిఆర్ఎస్ కి బీజేపీకి భయపడి వాళ్ళు ఇంకా అభ్యర్థుల్ని డిక్లేర్ చేయలేదా? దాన్ని మీరు ఎలా తీసుకుంటారు? ఎవరికి భయపడరు, వాళ్ళు ప్లానింగ్ లో ఉన్నారు. వాళ్ళు 80 ఎమ్మెల్యేస్ కి ప్రతి ఒక్క ఊరు ఇచ్చేస్తున్నారు, ఎమ్మెల్సీలకు ఇచ్చేస్తున్నారు, మినిస్టర్లకు పని ఇచ్చేస్తున్నారు, ఎంపీస్ కి ఇచ్చేస్తున్నారు, చైర్మన్లకు ఇచ్చినారు, సీనియర్ లీడర్లకు ఇచ్చినారు. ప్రతి ఒక్కళ్ళకు 250 ఓట్లు 300 ఓట్లు తీసుకురా అని ఇచ్చేస్తున్నారు. ఒక ఎమ్మెల్యేకి 300 ఓట్లు తీసుకురామంటున్నారు. ఒక బూత్ ఇచ్చినారు, 1000 ఓట్లు 300 ఓట్లు తీసుకురావాలి. సింపుల్, వాడు తీసుకువచ్చేస్తాడు. ఎంత అవుతుంది అమ్మా? 5000 కూడా పెడితే ఎంత అవుతుంది? 300 into 5000 ఎంత అవుతుంది? నియర్లీ ఒక 15 lakhs. 15 lakhs లో తీసుకువచ్చేస్తాడు, చిన్నది. సో పని కేసీఆర్ ఇచ్చేస్తున్నాడు. ఇది స్ట్రాటజీలో వీళ్ళు ఎక్స్పర్ట్. కేసీఆర్ కానీ, నరేంద్ర మోదీ, అమిత్ షా వీళ్ళు ఎందుకు అంటే వీళ్ళు పెన్తో విప్లవం రాస్తారు. లెక్కల్లో ఎంత స్ట్రాంగ్ ఉంటారంటే ఎవరితో పని చేపించుకోవాలి, పోల్ మెకానిజం, ప్రశాంత్ కిషోర్ కి పక్క పెట్టుకొని వీళ్ళు చేసేది స్కెచ్, వీళ్ళు చేసేది డ్రామా. వేరే వాళ్లకు, కామన్ పర్సన్ కి అర్థం కాదు. మాలాగా లీడర్లు గ్రౌండ్ మీద ఉంటాం, 3 times ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తాం, ఎంపీ కంటెస్ట్ చేస్తాం అని ఈ లెక్కలు మేము చెప్తున్నాం. సో కేసీఆర్ టికెట్ ఎవరికైనా ఇవ్వండి, వాళ్ళు డిసైడ్ అయిపోయినారు. 300 to 400 crores పెట్టాం, అందరికి పని ఇచ్చేసినారు. అండ్ కేసీఆర్ వార్నింగ్ ఇచ్చినారు, ఎవరు ఎమ్మెల్యే 300 ఓట్స్ కంటే తక్కువ ఇప్పిస్తే టికెట్ ఇయ్యను. ఒక ఎమ్మెల్యే టికెట్ మీద వస్తుంది మామూలు 300 ఓట్లకు 15 lakhs పెడతాడు, 20 పెడతాడు, 50 పెడతాడు, 300 ఓట్లు తెస్తాడు. ఓవర్ స్టోరీ. ఇది బీజేపీ ప్లానింగ్, టిఆర్ఎస్ ప్లానింగ్. బీజేపీ ప్లానింగ్ కూడా సేమ్. సో ఈ ప్లానింగ్ తో ఎలక్షన్ గెలుస్తారమ్మా. సో టిఆర్ఎస్ ఎవరికైనా పెట్టు, వాళ్ళ స్ట్రాటజీలో వాళ్ళు గట్టిగా ఉన్నారు.